హాయ్ బడ్డీస్, వెల్కమ్ టు మినీ డ్రామాల భాష. దిస్ ఇస్ జే. మీరు అలాగే విఎల్ ఫ్యానా అయితే మినీ డ్రామాల భాషతో పాటు డ్రామాల భాషను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు రండి నీ జతగా ఎపిసోడ్ 13 చూసేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే మో ఇంట్లో ఒంటరిగా కూర్చొని ఫుల్ గా బాధగా తాగుతూ ఉన్నాడు. అక్కడికి ఈ పిల్ల ఏవోన్ వచ్చి తన చేతిలో ఉన్న హ్యాండ్ బ్యాగ్ ని చూపించి ఈ హ్యాండ్ బ్యాగ్ ఎలా ఉందో చెప్పుని అడుగుతాడు. దానికి మో చాలా సీరియస్ గా మనం వచ్చే వారమే ఆ బ్రడ్ కి వెళ్ళిపోదామని చెప్తాడు. దానికి ఏవాన్ ఎందుకు ఇంత త్వరగా, మనం మాట్లాడుకుంది వేరు కదా అని చెప్తుంది. దానికి మో చాలా చిరాగ్గా నీకు ఇక్కడ ఉండడం ఇష్టమా లేదా నా బ్రదర్ ని డిస్టర్బ్ చేయడం ఇష్టమా ఇలా మో సడన్ గా అడిగేసరికి ఈ ఏవాన్ కి ఏం చెప్పాలో అస్సలు అర్థం కాకుండా చాలా సైలెంట్ గా అలానే కూర్చునేస్తుంది. అలానే మోని చూసి నువ్వేం చెప్తున్నావో నాకేం అర్థం కావట్లేదని చెప్తుంది. దానికి మో ఊరికే నటించకు, ఓబీ నాకు మొత్తం చెప్పేశాడు, నువ్వు తరచుగా అతనికి కాల్ చేసి డిస్టర్బ్ చేస్తున్నావంటనే. దానికి పిల్ల అయితే ఏంటి నేను అతనికి కాల్ చేస్తున్నానా, అలా ఏం లేదని చెప్పి ఓతగా నటించేస్తూ ఉంది. దానికి మో తన ఫోన్ ని చూపించి మన ఊపి ఏవన్లు బార్లో కలుసుకున్నప్పుడు ఒక ఫోటో తీసి మోకి చూపించాడు. ఆ ఫోటోని ఇప్పుడు ఏవన్ కి చూపిస్తున్నాడు. ఇదే టెక్నికే కదా మన షూయి దగ్గర యూజ్ చేసుంటుంది. మన ఊబి తక్కువ ఏంటి, తన టెక్నిక్ నే ఇలా రివర్స్ గా యూజ్ చేశాడు. ఊపి నువ్వు నిజంగా ఇంటెలిజెంట్ రా. మో ఆ ఫోటోని చూపించి మరి దీని సంగతి ఏంటి నడక్క. దానికి పిల్లకి ఏం చెప్పాలో అస్సలు అర్థం కాకుండా ఎలానో అసలు నిజం చెప్పలేదంటూ పైకి మాత్రం చాలా డల్ గా ఫేస్ పెట్టింది. ఇప్పుడు మో ఏవాన్ని చూసి నాకంటూ ఉన్నది ఒకే ఒక తమ్ముడు, నువ్వు అతన్ని అనవసరంగా డిస్టర్బ్ చేయకని చెప్తాడు. మనం నెక్స్ట్ వీక్ ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం. దానికి ఆ పిల్ల నేను రాను అంటే ఏం చేస్తావు. దానికి మో అయితే మనం బ్రేకప్ చేసుకుందామని చెప్తాడు. దీనికి ఏవన్ ఏం చెప్పకుండా మోనే చూస్తూ ఉంది. ఈ సీన్ ఇక్కడే కట్ చేస్తే న్యూ ఇయర్ రోజు మన ఊబి ఒంటరిగా రోడ్లంబట తిరుగుతూ ఉన్నాడు. పాపం ఒంటరిగా ఉన్నాడు. ఇప్పుడు మన ఊబికి ఏవన్ కాల్ చేసి మోత నా గురించి ఏం చెప్పావు. దానికి ఊబి మన నీతో ఏం చెప్పాడు. దానికి ఆ పిల్ల ఎందుకురా నా ఫోటోని తీసి మోకి చూపించావు. దానికి ఊబి మేడం ఐడియా మీదే, మీ ఐడియాని మీకే యూజ్ చేశాను అని మన ఊబి చెప్తాడు. దానికి ఏవన్ నువ్వు చేసింది కూడా మంచిదే అయింది, నేను ఇప్పుడు మీ అన్నకి బ్రేకప్ చెప్పేశాను, సో ఇప్పుడు నాకు ఎవరి డిస్టర్బెన్స్ లేదు, షూయితో నేను ఫ్రీగా డేట్ చేయొచ్చు. దానికి ఓబి నువ్వు ఏదైనా చేసుకో అని చెప్పేసి చాలా కోపంగా ఆ కాల్ని కట్ చేసేస్తాడు. ఇక్కడ షూయి ఇంట్లో వాళ్ళ ముగ్గురు కలిసి ఒకరోజు వాళ్ళ కోరికల్ని రాసి ఒక చెట్టు కింద దాచారు కదా. ఆ బాక్స్ ని ఇప్పుడు తీసి మన షూయి మళ్ళీ ఏదో అందులో రాసి అలానే పూర్తి చేస్తాడు. ఈ సీన్ ఇక్కడే కట్ చేస్తే నెక్స్ట్ డే మన షూయిని ఏవాన్ మళ్ళీ ఒక రెస్టారెంట్ కి పిలిచింది. ఈ ఏవాన్ పటికి ఏవాన్ వాగుతూనే ఉంది, కానీ మన షూయి అస్సలు ఇంట్రెస్ట్ లేకుండా ఏదో కూర్చొని చూస్తూ ఉన్నాడు. ఈ పిల్ల ఎంత ట్రై చేస్తున్నా గానీ మన షూయి అస్సలు ఇంట్రెస్ట్ పెట్టి వినట్లేదు. ఇప్పుడు షూయి ఆ పిల్లని చూసి నువ్వు ఎప్పుడు బయలుదేరుతున్నావు అని అడిగేస్తాడు. దానికి ఆ పిల్ల నేను ఎప్పుడు బయలుదేరుతానన్న విషయాన్ని అడుగుతూ ఉంటావు. అలా ఏం లేదు, నీకు స్కూల్ ఉంటుంది, నీకు స్టడీస్ ఉంటుంది కదా, అందుకే అడుగుతున్నాను. దానికి పిల్ల మళ్ళీ నా గురించి ఊబి నీతో ఏదైనా చెప్పాడా. ఊబి ఏం చెప్పినా నువ్వు అస్సలు నమ్మకు. దానికి షూయి ఊబి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు, ముఖ్యంగా నీ గురించి నాకు అసలు ఏం చెప్పలేదు అని మన షూయి చాలా కోపంగా చెప్తాడు. ఇప్పుడు ఆ పిల్ల మన షూయిని చూసి నేను నిజంగానే ఊబిని లవ్ చేయట్లేదని చెప్తుంది. దానికి షూయి నువ్వు అతన్ని లవ్ చేస్తే ఏంటి, లవ్ చేయకపోతే ఏంటి, అది నాకు అక్కర్లేదు. దానికి పిల్ల ఫుల్ టెన్షన్ అయిపోయి షూయి ఎందుకు షూయి ఇలా మాట్లాడుతున్నావు, నీకేమైంది. దానికి షూయి ముందున్న షూయి వేరు, ఇప్పుడున్న షూయి వేరు. ముందున్న షూయికి నీ మీద కాస్త ఫీలింగ్స్ ఉన్నాయి, కానీ ఇప్పుడున్న షూయికి అలాంటి ఫీలింగ్స్ అస్సలేం లేవు. దీని వినగానే ఏవన్ మొహం చూడాలే ఒక్కసారిగా డల్ గా మారిపోతుంది. అలానే లేచి ఒంటరిగా నడుస్తూ వెళ్తూ ఉంది. అలానే తన చేతితో ఒక ఫోటో ఉంది. ఇందాకే మన షూయి ఏవన్లు తీసుకున్న ఫోటో. ఈ ఫోటో ఎందుకు తీసుకున్నారంటే ఇందాకేం జరిగిందంటే ఇప్పుడు షూయి ఏవన్ దగ్గర ముందు నేను నిన్ను ప్రేమించుండొచ్చు, కానీ ఇప్పుడు ఆ ప్రేమ నీ మీద లేదు. దీని వినగానే ఈ పిల్ల అయితే వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది. అలానే షూయిని చూసి షూయి అట్లీస్ట్ నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోయే ముందైనా మనమిద్దరం కలిసి ఒక్క ఫోటో తీసుకుందామని చెప్పి అప్పుడు తీసుకున్నదే ఈ ఫోటో. అలానే మో చెప్పినట్టు వీళ్ళిద్దరూ కలిసి చైనా నుంచి అబ్రాడ్ కి బయలుదేరుతారు. ఈ సీన్ ఇక్కడే కట్ చేస్తే ఇప్పుడు మన షూయి మన ఊబి షూయులు ఇద్దరు కలిసి ఒక రూమ్ లో ఉన్నారు కదా. ఆ రూమ్ కి వచ్చి తన థింగ్స్ ఏవో తీసుకుంటూ ఉన్నాడు. అక్కడ మన ఊబి బ్యాగ్ ఉంది. ఆ బ్యాగ్ లో మన షూయి లాగే ఒక స్టాచ్యూ ఉంది. ఆ స్టాచ్యూని చూడగానే మన షూయికి ఏదో అర్థమవుతూ ఉంది. చిన్నప్పుడు ఒకసారి మన షూయి వాళ్ళ నాన్న
ఊబీ ఫోటోని 2 కాపీస్గా తీసుకుంటాడు. దాన్ని చూసి షూయి, ఎందుకు నాన్న 2 ఫొటోస్గా తీసుకున్నావు? దానికి షూయి వాళ్ళ నాన్న, మీ అమ్మ నిన్ను చూసి చాలా కాలం అవుతుందంటారా, నీ మీద బెంగ పెట్టుకుంది, నిన్ను చూడాలనుకుంటుంది, మీ అమ్మ కోసమే ఇంకో ప్రింట్ అని చెప్తాడు. దానికి చిన్న షూయి చాలా కోపంగా, అమ్మదే నన్ను వద్దనుకుని వెళ్ళిపోయింది కదా, ఇక నా ఫోటో తనకెందుకు, ఇలా ఏడుస్తూ నాన్నతో ఫుల్ గా గొడవేసుకుంటాడు. ఆ ఫోటోలో మన షూయి ఎలా ఉన్నాడో ఈ స్టాచ్యూ కూడా అచ్చం అలానే ఉంది. సో మన షూయికి ఈ స్టాచ్యూ తినదే అని అర్థమవుతుంది. ఒక రోజు మన ఊబి కూడా మన షూయి దగ్గర ఆ స్టాచ్యూ గురించి మన షూయికి చెప్పుంటాడు. ఈ స్టాచ్యూ అంటే నాకెందుకు ఇష్టం అంటే, ఈ స్టాచ్యూనే మా అమ్మ చివరిసారిగా చేసిన స్టాచ్యూ. అది మాత్రమే కాదు, ఈ స్టాచ్యూ అచ్చం నీలానే ఉంటుంది. ఇవన్నీ ఇప్పుడు మన షూయి గుర్తు తెచ్చుకొని నేరుగా షూయి వాళ్ళ అమ్మ దగ్గరికి ఈ స్టాచ్యూని తీసుకెళ్తాడు. షూయిని చూడగానే అమ్మకి అంత సంతోషంగా ఉంది. షూయి రానా నా లోపలికి, నిన్ను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది, ఏదైనా తిన్నావా, ఉండు నీకేదైనా వండి తీసుకొస్తాను అని చెప్తుంది. దానికి షూయి, ఏం అక్కర్లేదు నేను తినేసి వచ్చాను, ఇలా చెప్పేసి తన బ్యాగ్ లో నుంచి ఆ స్టాచ్యూని తీసి టేబుల్ మీద పెడతాడు. ఇలా పెట్టగానే షూయి వాళ్ళమ్మ ఫేస్ ఒక్కసారిగా మారిపోతుంది. షూయి వాళ్ళమ్మ ఊబి వాళ్ళమ్మ ఒకప్పుడు ఇద్దరూ కలిసి స్నేహితులుగా ఉండేవారు. ఊబి వాళ్ళమ్మ ఒక స్టాచ్యూ ఆర్టిస్ట్, బొమ్మలన్నీ దగ్గరుండి తయారు చేస్తూ ఉంటుంది. ఆ టైంలో షూయి వాళ్ళమ్మ ఒక సింగర్. ఇద్దరూ కలిసి మాట్లాడుతూ ఉంటే అప్పుడు షూయి వాళ్ళమ్మ ఊబి వాళ్ళమ్మ చేసిన వర్క్స్ అన్నిటిని చూసి అంత ఆశ్చర్యంగా చూస్తూ ఉంది. దానికి ఊబి వాళ్ళమ్మ, మీకు నా వర్క్స్ అంతగా నచ్చాయా, కావాలంటే మీరు ఇందులో ఏదో ఒకటి తీసుకోండి అని చెప్తుంది. దానికి షూయి వాళ్ళమ్మ, మీరు నిజంగానే నాకేదైనా ఇవ్వాలి అనుకుంటే ఈ ఫోటోలో ఉన్నది నా కొడుకు, ఇలాంటిదే ఒక స్కల్ప్చర్ ని నాకు చేసిస్తారా అని మన షూయి వాళ్ళమ్మ హుబీ వాళ్ళమ్మకు చెప్తుంది. ఇలా చెప్తే హుబీ వాళ్ళమ్మ చేసిందే ఈ బొమ్మ. ఈ బొమ్మే తన చివరి వర్క్ కూడా అయి ఉంటుంది. ఇదంతా షూయి వాళ్ళమ్మ షూయికి చెప్పగానే మన షూయికి పిచ్చ కోపం వచ్చి, అయితే ఊబి వాళ్ళమ్మ చనిపోక ముందు చివరిగా చేసిన బొమ్మ తన హస్బెండ్ రెండో పిల్లం కొడుకుదా, వినడానికి చాలా అసహ్యంగా ఉంది. దానికి షూయి వాళ్ళమ్మ, షూయి నువ్వు చాలా తప్పుగా అనుకుంటున్నావురా, నిజంగా ఇదే తన లాస్ట్ వర్క్ అని నాకు తెలీదు. అప్పట్లో మేమిద్దరం మంచి స్నేహితులుగానే ఉన్నాం, ఎలాంటి దురుద్వేషంతోనూ నేను తనతో స్నేహం చేయలేదు. ఇలా తను సడన్ గా చనిపోతుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదురా. దానికి షూయి, ఇది ఊబికి తెలిస్తే తను ఎలా ఫీల్ అవుతాడు ఒక్కసారి ఆలోచించారా. దానికి షూయి వాళ్ళమ్మ, ఈ విషయాన్ని దయచేసి ఊబికి మాత్రం చెప్పకు, ఒకవేళ ఈ విషయం గనుక ఊబికి తెలిసిందే అనుకో, వాళ్ళ అమ్మ చనిపోవడానికి కారణం నేనే అనుకుంటాడు, ప్లీజ్ చెప్పకు అంటూ షూయి వాళ్ళమ్మ షూయిని తెగ ప్రతిమలాడుతూ ఉంది. దానికి షూయి, మీరేం తప్పు చేయకపోతే ఇలా ఎందుకు ప్రతిమలాడతారు. దానికి షూయి వాళ్ళమ్మ, షూయి నేను నిజంగా ఏం తప్పు చేయలేదు, కానీ ఈ నిజం తెలిస్తే ఊబి నన్ను తప్పుగా అర్థం చేసుకుంటాడ్రా, అందుకనే నేను చెప్పొద్దు అంటున్నాను. సరే అని చెప్పేసి మన షూయి కూడా చాలా కోపంగా అక్కడి నుంచి వచ్చేస్తాడు. ఈ సీన్ ఇక్కడ కట్ చేస్తే న్యూ ఇయర్ కదా, ఫ్యామిలీ అంతా కలిసి సెలబ్రేట్ చేస్తూ కలిసి తింటూ ఉన్నారు. ఇప్పుడు మన షూయికి ఊబి గుర్తుకొచ్చేస్తాడు. నేను ఇక్కడ ఫ్యామిలీతో కలిసి తింటున్నాను, కానీ అక్కడ ఊబికి వాళ్ళ నాన్న అబ్రాడ్ లో ఉన్నాడు, తను ఒంటరిగా ఉంటాడేమో అని మన షూయి ఊబి కోసం కొంచెం ఫుడ్ తీసుకొని అక్కడి నుంచి వెళ్తాడు. ఇక్కడ మన ఊబిన రూమ్ అంతా చెత్త చెత్తగా ఉంది, ఎలా వేసింది అలానే ఉంది, చాలా డల్ గా ఫీల్ అవుతూ మన ఊబి కూర్చో ఉన్నాడు. ఇప్పుడు ఊబి డోర్ ని ఎవరో తడుతూ ఉన్నారు. ఎవరు అని మన ఊబి అడిగినా అట్ సైడ్ నుంచి ఎటువంటి సౌండ్స్ లేదు. సరేని మన ఊబినే వెళ్లి డోర్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ ఉన్నది మన షూయి. షూయిని చూడగానే మన ఊబికి అంత సంతోషంగా ఉంది. అయినా గాని ఇద్దరు ఏం మాట్లాడకుండా ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నారు. అరే ఏదొకటి మాట్లాడుకోండిరా, మీ మనసులో ఉన్న బాధ ఏదొకటి చెప్పుకోండి అనేలాగా ఉంది. ఇప్పుడు షూయి ఊబిని చూసి లైట్ గా స్మైల్ చేస్తాడు. ఇంకేముంది, మన ఊబి వెంటనే వెళ్ళి షూయిని గట్టిగా హక్ చేసుకుని ఏడ్చేస్తాడు. ఇప్పుడు ఊబి షూయిని చూసి, ఆ ఏవన్ పిల్ల చెప్పిందంతా నువ్వు ఎక్కడో నమ్మేస్తావేమో అనుకున్నాన్రా, ఎలానో తన మాయ మాటలకి నువ్వు పడిపోలేదురా, అదే నాకు చాలా సంతోషంగా ఉందని ఇప్పుడు ఇద్దరు కలిసి తినడానికి కూర్చుంటారు. దాన్ని చూసి ఊబి, ఏంట్రా ఇదని అడగ్గా దానికి షూయి, నీకోసమేరా ఫుడ్ తీసుకొచ్చాను, నువ్వు ఒంటరిగా ఉంటావు కదా, అందుకని నీకు కూడా తినడానికి ఫుడ్ తీసుకొచ్చాను అని మన షూయి చెప్తాడు. దానికి ఊబి షూయి దగ్గరకొచ్చి
అయితే ఈ ఫెస్టివల్ ని నువ్వు నాతో సెలబ్రేట్ చేసుకుందామని ఇక్కడికి వచ్చావా? దానికి షూ అయితే అలా ఏం లేదే అని మాట మార్చేస్తాడు. అయినా గాని ఊబి వదలకుండా మన షూయి ఫేస్ ని పట్టుకొని, ఏరా ఈ ఒక్క రోజైనా నా కోసం మంచిగా మాట్లాడొచ్చు కదా. దానికి షూయి కూడా సరేరా ఒప్పుకుంటాను. ఈ రోజు నుంచి మన పెళ్లిళ్ళు అయ్యేదాకా మనం ఈ ఫెస్టివల్ ని కలిసి సెలబ్రేట్ చేసుకుందాం. అరే పెళ్లి మీ ఇద్దరుగా? ఓ వినడానికి చాలా బాగుంది కదా, కానీ వాళ్ళు బాగా మెన్షన్ చేయలేదు బడ్డీస్. ఇప్పుడు షూయి తెచ్చిన ఫుడ్ ని మన ఊపి వేడి చేసి తీసుకొస్తాననే పేరుతో దాన్ని బాగా మార్చేస్తాడు. సర్లే ఫుడ్ ని వేస్ట్ చేయకూడదు అని మన షూయి ఒక స్పూన్ నోట్లో పెట్టుకుంటాడంతే. కానీ మన షూయి మింగలేకపోతున్నాడు. అలానే చేస్తాడు. మన ఊపి కూడా ఒక స్పూన్ ని ట్రై చేస్తాడు. మన ఊపి కూడా చేస్తాడు. నిజంగా అయితే చాలా చండాలంగా ఉందిరా అని ఇద్దరు నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు. నెక్స్ట్ డే యాజ్ యూజువల్ ఇద్దరు స్కూల్ కి వచ్చారు. ఇప్పుడు షూయి దగ్గరికి మార్చ్వాంగ్ వచ్చి, ఎరా షూయి నేను ఫోన్ చేసినా తీయవు, ఏమైపోయావురా? ఇలా మార్చ్వాంగ్ మాట్లాడుతూ షూయి మీద చేయి వేస్తాడు. దీన్ని దూరం నుంచి మన ఊపి చూసి ఫుల్ గా మండిపోతున్నాడు. కానీ మన మార్చ్వాంగ్ అస్సలు వదలకుండా మన షూయి చేతుల్ని పట్టుకొని, ఏమి షూయి ఇంత సన్నగా అయిపోయావని చేతుల్ని పట్టుకొని మరీ అడుగుతున్నాడు. మన ఊపికా రే నిన్ను వదిలితే నేను చంపేస్తాన్రా అనేలాగా మన ఊపి చూస్తున్నాడు. ఇలానే మాట్లాడుతూ నడుస్తూ వస్తూ ఉంటే ఇప్పుడు మార్చ్వాంగ్ ఏదో స్వీట్ తీసి మన షూకి ఇస్తాడు. ఇప్పుడు వెంటనే వెనక నుంచి బో వచ్చి నాకివ్వరా అని ఆ స్వీట్ ని లాక్కునేస్తాడు. ఆయన మార్చ్వాంగ్ వదలకుండా బో దగ్గర నుంచి ఆ స్వీట్ ని తీసి మన షూయికే ఇస్తాడు. ఇలా వీళ్ళిద్దరూ కలిసి మన షూయి మీద చేతులు వేసుకుని మాట్లాడుకుంటూ ఉంటే మన ఊపికి అస్సలు నచ్చట్లేదు. వీళ్ళిద్దరినే చాలా కోపంగా చూస్తూ నడుస్తూ వస్తూ ఉన్నాడు. ఈ సీన్ ఇక్కడే కట్ చేస్తే ఇప్పుడు ఇద్దరు కలిసి ఇంట్లో హోంవర్క్ చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు షూయికి లైట్ గా ఆకలిస్తుంది. అప్పుడే గుర్తుకొస్తుంది మార్చ్వాంగ్ స్వీట్ ఇచ్చాడు కదా, దాన్ని బయటికి తీసి వేట్ చేసి తెచ్చుకుందాం అనుకుంటాడు. దానికి ఊబి నేనున్నాను కదా నేను వేట్ తీసుకొస్తాను అని దాన్ని తీసుకుంటాడు. దానికి షూయి ఏరా నిన్ను నమ్మొచ్చా, నిన్నలాగా దీన్ని మార్చేవు కదా అని చెప్తాడు. దానికి ఊబి నువ్వేం భయపడకు, నేను దీన్ని ఎంత రుచిగా మార్చి తీసుకొస్తానో చూస్తావు కదా అని ఆ స్వీట్స్ ని తీసుకెళ్లి వేడి చేస్తూ ఉన్నాడు. ఒకటేమో వేడి చేసి మన ఊబి టేస్ట్ చేస్తూ ఉన్నాడు. ఆ ఒక్కటి మాత్రమే బాగుంది. మన ఊబి తింటున్న గ్యాప్ లో మిగతావి మాడిపోతాయి. ఏంటి వీడు వెళ్ళి చాలాసేపు అవుతుంది ఇంకా రావట్లేదే అని మన షూయినే వెళ్ళి చూస్తాడు. చూస్తే అక్కడ మన ఊబి చేతిలో ఉన్నది ఒక్కటి తప్ప మిగతావన్నీ మాడిపోతాయి. రే ఏం చేస్తున్నావురా, అన్ని మాడిపోయాయని మన షూయి అరుస్తున్నాడు. దానికి ఊబి ఏం మాడిపోలేదే, కావాలంటే తినచూడు అని మన ఊబి చేతిలో ఉన్న దాన్ని తినిపిస్తాడు. రే మాడిపోయిందిరా అని చెప్తాడు. దానికి ఊబి అలా ఏం లేదురా, వాళ్ళు ఇచ్చినప్పుడు ఈ టేస్ట్ బాగాలేదు, ఇప్పుడు మనం వెయిట్ చేశాక ఆ టేస్ట్ ఇంకా దరిద్రంగా మారిపోయిందని చెప్పి మన ఊబి తెగ కవరింగ్ చేస్తున్నాడు. ఈ సీన్ ఇక్కడ కట్ చేస్తే ఇక్కడ స్కూల్లో మార్చ్వాంగ్ బో దగ్గర నాకు హెల్ప్ చేసి పెట్టాలరా అని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు. నేనా నీకేం హెల్ప్ చెయ్యాలి? అది కాదురా, ఆ తైవానీస్ పిల్ల నేను ఎంత వద్దంటున్నా నా వెంటే పడుతూ ఉంది. నాకు ఆ పిల్ల అంటే అస్సలు ఇష్టం లేదురా. ఇలా మార్చ్వాంగ్ చెప్తుంటే మన బోకి చాలా కోపంగా ఉంది. ఎందుకంటే బోకి ఆ పిల్లంటే ఇష్టం. మళ్ళీ మార్చ్వాంగ్ బోని చూసి నాకు గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్తే తన వెంట పడ్డం మానేస్తుంది కదా, నాకు దా గర్ల్ ఫ్రెండ్ లేదు కదా, సో నువ్వేం చేస్తావు అంటే ఒక అమ్మాయిలాగా డ్రెస్ చేసుకొని నా గర్ల్ ఫ్రెండ్ గా నటిస్తావా? దాని వినగానే మన బోకైతే పిచ్చ షాక్ అవుతుంది. ఏంటి నేను ఒక అమ్మాయిగానా? ఓరే నేను నీకు ఎలా కనిపిస్తున్నాను? ప్లీజ్ రా ఈ హెల్ప్ మాత్రం నాకు చేసి పెట్టరా. తైవానీస్ పిల్లను మన బో ట్రై చేసుకోవచ్చని ఎలానో అమ్మాయిలాగా డ్రెస్ చేసుకోవడానికి మన బో ఒప్పుకుంటాడు. నిజంగా చెప్పాలంటే మన బో ఆ అమ్మాయి కంటే చాలా అందంగా ఉన్నాడు, అంత క్యూట్ గా ఉన్నాడు. ఇది మన బోనేనా అని ఎలాగున్నాడు. ఇప్పుడు మన బోని ఒక రెస్టారెంట్ కి తన గర్ల్ ఫ్రెండ్ లాగా మార్చ్వాంగ్ పిలుచుకొస్తున్నాడు. అక్కడికి తైవానీస్ పిల్ల కూడా వస్తుంది. ఇప్పుడు ఆ తైవానీస్ పిల్లని చూసి మన మార్చ్వాంగ్ తినే నా గర్ల్ ఫ్రెండ్ అని ఇంట్రడ్యూస్ చేస్తాడు. దీని వినగానే ఈ తైవానీస్ పిల్లకైతే పిచ్చ షాక్ అవుతుంది. ఈ సీన్ తో ఈ ఎపిసోడ్ ఇక్కడికే ముగుస్తుంది. ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ట్యాప్ చేయండి. అప్పుడే నేను నెక్స్ట్ పెట్టే వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ నేను మీ అందరినీ ఇంకో మంచి ఎపిసోడ్ లో కలుసుకుంటాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ జే సైనింగ్ ఆఫ్.